హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియో అన్నమాట. మన కాకినాడలోది. ఇది వచ్చేసి 3వ రోజు అండి. 3వ రోజు మేము ఉదయం శనివారం రోజు రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. అందరూ కుంకుమార్చనకు రెడీ అవుతూ ఉన్నారు. నా దగ్గర ఇందాక నా పక్కలో ఒక ఆమె కూర్చొని హాయ్ చెప్పింది కదా. సో తన పేరేంటో తెలుసా? తను శ్రీ లలిత రాజరాజేశ్వరి అన్నమాట తన పేరు. తను వచ్చేసి మేము కూర్చున్న తర్వాత మా పక్కన వచ్చి కూర్చోయింది అనమాట. సో అలా మాకు పరిచయం అయింది. సో తను పరిచయం అయిన తర్వాత మాకు చాలా ఆప్త మిత్రురాలు అయిపోయింది అనమాట. ఆత్మ బంధువులాగా అయిపోయాం మేము. సో ఎలా ఏంటి అన్నది మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వచ్చేసి నిన్న పూలు చాలా పూలు తెచ్చారు కదండి అమ్మవారికి. ఆ పూలు అన్నింటినీ చూడండి ఇక్కడ పక్కన ఎంత బాగా ఆరబెట్టేశారు. ఈ పువ్వులను చాలా మంది ఇళ్ళకైతే తీసుకెళ్తున్నారు. ఈ పువ్వులు తలలో పెట్టుకోకూడదంట, అమ్మవారివి కాబట్టి వీటిని బీరువాలో పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మేము కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాం కానీ మేము మర్చిపోయినాం అనమాట. ఇంకా మొత్తానికైతే అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. కుంకుమార్చన కోసం మేము కూడా రెడీ అవుతూ ఉన్నాము. లలిత సహస్రం నామం చదవడానికి ఒక బుక్ ఇచ్చారు. అలాగే మేము కుంకుమార్చన కూడా చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ప్రసంగం స్టార్ట్ అయిందనమాట. ఈ గురువు గారు వచ్చేసి ప్రసంగం చెప్తూ ఉన్నారు. మన భారతదేశం గురించి చెప్తూ ఉన్నారనమాట. చాలా గర్వంగా అనిపించింది. అమ్మవారు ఉన్నారు, స్వామివారు ఉన్నారు, ధైర్యం. మొన్న కాశీ వెళ్ళి వచ్చేసాం, లేకపోతే శ్రీరంగం వెళ్ళి వచ్చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళి మనం వీరంగం చేసేయగలం, తేడా వస్తే రణరంగం కూడా చేసేయగలం. ఎందుకంటే ఇది మనదే. ఈరోజు దాదాపుగా అంటే 40,000 మంది వచ్చారండి. కనిపిస్తూ ఉందన్నమాట. అసలు ఎక్కడ కూడా నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా కుంకుమార్చన అయిపోయిన తర్వాత పరిపూర్ణానంద స్వామీజీ వారు హారతిస్తూ ఉన్నారనమాట చెన్నై వాయిద్యాల మధ్యన. అసలు ఎక్కడా కూడా ప్లేస్ అన్నది లేదనమాట. బయట ఇంకా ఎక్కువ క్రౌడ్ అన్నది ఉంది. లోపల ప్లేస్ సరిపోక బయట కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ ఈ బాబు చూడండి, ఆ చెన్నై వాయిద్యాల మ్యూజిక్కి చిన్నోడు డాన్స్ బాగా చేస్తున్నాడు వాళ్ళమ్మ భుజాల పైన నిలబడి. నిన్న కూడా చేశాడు అనమాట వీడు. భలే ఆనందంగా అనిపించింది. పిల్లలు ఇలా చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి వాడిని చూస్తూ నిలబడిపోయామన్నమాట మేము. ఇంకా ఈరోజు మేము మీకు చెన్నై వాయిద్యాలను వినిపిస్తాను, వినండి. విన్నారు కదండి. తర్వాత బగ్లాముఖి అమ్మ దగ్గరికి అయితే వచ్చాము. నిన్న అమ్మవారిని చూడడానికని వచ్చినప్పుడు అలంకరణ చేస్తూ ఉండరనమాట కర్టన్ వేసి. అమ్మని చూడలేదు, అందుకని ఈరోజు చూద్దాము అని చెప్పేసి అమ్మవారి మందిరం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ అయితే ఉన్నిందనమాట. ఈరోజు దాదాపుగా 40,000 మంది రావటం వల్ల మనకు బయట తిరగడానికి కానీ నడచడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ వచ్చేసి బగ్లాముఖి అమ్మ ఎదురుగా ఏమంటారు కలశాలు పెట్టారనమాట. సో ఇదంతా కూడా యాగశాల. ఇంకా మేము ఇక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటే ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పేసి కనిపించింది. ఇది వచ్చేసి బండి అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి తోసుకుపోవచ్చు అంట దీన్ని. చాలా అద్భుతంగా అనిపించింది. ఇందులో అన్ని రకాలు పెట్టారండి. మన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటాయో అలా అన్ని రకాలు పెట్టారనమాట. నాకైతే భలే ఆనందంగా అనిపించింది దీన్ని చూడగానే. సో మనకి ఎక్కడ బిజినెస్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు కదా అనిపించింది అనమాట. ఒక వెహికల్ అనమాట. ఇది వెహికల్ ని ఇలా పెట్టారు, ఇలా చేశారు. కనిపిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ అక్క ఎవరో తెలుసా? నాకు అమ్మ ఇచ్చిన ఫ్రెండ్ అనమాట. సో లలితమ్మ దగ్గర మేము కుంకుమార్చన చేసుకోవడానికి కూర్చున్నాము. సో అక్కని నాకు అమ్మ కలిపింది. అసలు మేము వీళ్ళ ఇంట్లో భోజనం చేస్తామని కానీ వీళ్ళ ఇంటికి వస్తామని కానీ అసలు మేము అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. ఈ స్టోరీ మొత్తం నేను భోజనం చేసినాక క్లియర్ గా ఇంకా చెప్తాను. ఫస్ట్ అక్కనైతే చూడండి, మన కాకినాడలో నా మిత్రురాలు అయిపోయింది అనమాట. నాకు లలితమ్మ కలిపింది. ఈ అక్క పేరేంటో తెలుసా? లలిత రాజేశ్వరి అమ్మ అనమాట. చూసారా పేరు? అలాగే మన ఇద్దరం కలిసిపోయినాం కదా, అమ్మతో కలిసిపోయింది. సో మిగతా విశేషాలన్నీ కూడా నేను మీకు బ్లాగ్ లో షేర్ చేస్తాను. ఈ మెమరీ నాకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మొదటిసారిగా వచ్చిన నేను కాకినాడకి, మొదటిసారిగా నాకు ఒక
ఫ్రెండ్, ఒక అమ్మ, ఒక అక్క, అంతా అనమాట. అంతా తనే నాకు ఒక మంచి మిత్రురాలు ఇచ్చింది లలితమ్మ తల్లి. నా జీవితంలో మర్చిపోలేను నేను. సో మేము ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్తున్నాము. సో అక్కడ ఏ గుడికి అన్నది కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసి దగ్గరలో పిఠాపురంలో శక్తిపీఠం ఉందంట అండి అమ్మవారిది. అందుకని చెప్పేసి పిఠాపురం అయితే వచ్చేసామన్నమాట. సో ఆ అక్కని మాకు పరిచయం చేసింది ఎవరో తెలుసా? లలితమ్మ తల్లేనండి. మా అమ్మే నాకు, నా బిడ్డ ఎవ్వరూ లేదని బాధపడుతుంది కాకినాడలో అని చెప్పేసి నాకు ఒక అమ్మని పరిచయం చేసింది. యాక్చువల్గా అయితే అక్క అని పిలిచాను, కానీ తర్వాత నాకు లలితమ్మ పరిచయం చేసింది కాబట్టి తన పేరులో కూడా లలితమ్మ ఉంది కాబట్టి నేను అమ్మ అనే భావిస్తానమ్మా అని చెప్పేసి చెప్పానమాట. తనని నేను లలితమ్మగానే భావిస్తాను అని చెప్పేసి అన్నాను. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా కలిసిపోయారు. నాకైతే మాత్రం ఎంత ఆనందంగా ఉంది అంటే, మేము ఈరోజు మార్నింగ్ లేవగానే ఏమనుకున్నామంటే, నిన్న నైట్ కొంతమంది పిఠాపురం వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చారంట. వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ దగ్గరలో శక్తిపీఠం ఉంది, వెళ్ళి రండి మీరు కూడా అని. మాకు అనుకోకుండా టికెట్స్ బుక్ అయిపోయాయి ఈవినింగ్ 5కి. సో కాబట్టి మాకు వెళ్ళి రావడానికి కుదరదు, ఆటోకి వెళ్ళి రావాలంటే టైం అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సరే అమ్మ, మాకు నిన్న బాలా త్రిపుర సుందరి అమ్మ కూడా దర్శనం ఇవ్వలేదు, మరి నీ దయ అని చెప్పేసి అనుకున్నాం నేను అమ్మ. అలా అనుకొని ఇంకా కుంకుమార్చన దగ్గరకు వచ్చామో లేదో, కుంకుమార్చన దగ్గరికి రాగానే మాకు ఈ లలితమ్మ అక్క పరిచయం అయిందనమాట. సో తనే పరిచయం చేసుకుంది మమ్మల్ని. ఆ తర్వాత అలాగే మాట్లాడుతూ ఇలా మేము అనుకున్నాము, మాకు తెలియదు ఇక్కడ ఉండేది, వెళ్దామంటే టైం సరిపోదంట అని చెప్పేసి అన్నాను అంతే. ఆ మాట నేను చెప్పగానే వెంటనే వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి, ఇలా మాకు ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ ఒకరు, వాళ్ళని నేను ఖచ్చితంగా గుడికి తీసుకెళ్ళాలి, మీరు వెహికల్ అరేంజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి చెప్పేసి వెంటనే వెహికల్ అరేంజ్ చేసేసి, ఈరోజు అన్నప్రసాదం చెప్పాను కదండి, 40,000 మంది రావటం వల్ల అన్నప్రసాదం కూడా మాకు అక్కడ దొరకలేదన్నమాట, జనం ఎక్కువ ఉండటం వల్ల. సో అందుకని చెప్పేసి మా ఇంటికి రండి, నేను భోజనం చేపిస్తాను పాపతో అని చెప్పేసి వాళ్ళ కూతురుంటే వాళ్ళ కూతురికి ఫోన్ చేసి చెప్పి భోజనాలు చేపించి మమ్మల్ని ఇంటికి పిలుచుకెళ్ళి మాకు భోజనాలు పెట్టి, తర్వాత మళ్ళీ మేము ఈరోజు 5కి వెళ్ళాలి కదా, అందుకని మాకు పెరుగన్నము, పచ్చడి, పళ్ళు, కుంకుమ పసుపు ఇచ్చి, జాకెట్లు ఇచ్చి మరీ మాకు పంపించింది అనమాట. అసలు నేనైతే మాత్రం నిజంగా లలితమ్మ తల్లిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదైతే లేదు అని మనం బాధపడతామో, అమ్మ మనం గట్టి సంకల్పం చేసుకున్నామంటే అమ్మ వదిలిపెట్టదండి. ఇక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఇక్కడ మేము వచ్చేసరికి 3:30 అవుతూ ఉంది. మేము 5 కంతా వెళ్ళిపోవాలంటే మాకు 4 కల్లా దర్శనం అయిపోతేనే మేము 5 కంతా బస్ స్టాండ్లో ఉంటాం. ఎందుకంటే మాకు 5కి వస్తుంది బస్సు, లేదంటే మాకు బస్ మిస్ అయిపోతుంది. సో సరే అని చెప్పేసి తొందరగా ఇక్కడ వచ్చామన్నమాట. ఈ ముందరున్న అక్క ఎవరు అనుకుంటున్నారా? ఆ లలితమ్మ అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తన పేరు కూడా లక్ష్మి అనమాట. సో ఇక్కడ అమ్మ వీడియో షూట్ చేసింది, ఏమనుకోకండి, కొంచెం వీడియో స్కిప్ అయినట్టుగా అనిపిస్తుంది. లలితమ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఇద్దరు వచ్చి నాకు అమ్మవారిని చూపించారండి. నిజంగా మా అమ్మని చూపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురంలో ఉండే శక్తిపీఠం పేరేంటి అంటే పురోహితిక అమ్మవారు అన్నమాట. చాలా అందంగా ఉంది అమ్మ అయితే. అమ్మ అందంగా ఉండడం ఏంటండి, అమ్మని చూసే అందం పుట్టింది. అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మ గుడి మూసారనమాట. సో మళ్ళీ అనుకున్నాము, అయ్యో ఇక్కడ కూడా అమ్మ దర్శనం లేదా అని. అడిగితే వాళ్ళకి 4:30 వరకు తెరిచారు అని చెప్పేసి అన్నారు. జస్ట్ అలా వెనక్కి తిరిగాము లేదో, వెంటనే అయ్యి వచ్చాడనమాట గుడి తెరవడానికి. సో వెంటనే చాలా ఆనందం వేసింది అనమాట. సో లలితమ్మ అక్క, నీ సంకల్పం చాలా గట్టిది మంజుల గారు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నాకు కూడా అలాగే అనిపించింది. తర్వాత మమ్మల్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్ స్టాండ్లో మమ్మల్ని బస్సు దగ్గర వదిలిపెట్టి మరీ వెళ్ళారనమాట. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మి అక్క కూడా వాళ్ళు వచ్చేసి ఒక గురువు దగ్గరికి వెళ్తారంట అండి. అక్కడ మొత్తం వీళ్ళే చూసుకుంటారంట. ఆ గురువు దగ్గర రోజు అదే గురువారాలు అట్లా వెళ్ళినప్పుడు పాటలు పాడతారంట. సో గురువుకు సంబంధించిన పాటలు అక్క పాడుతూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో నేను అక్క పాటను అలాగే, తను పాడిన పాటను అలాగే పెడతాను, వినండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ లలితమ్మ అక్క వాళ్ళ మనవరాలు చూసారా ఎట్లా అల్లరి చేస్తూ ఉందో. తను కూడా సంగీతం చాలా బాగా, సరిగమలు చాలా బాగా చెప్తుంది. తనవి కూడా నేను మీకు వీడియో అన్నది
షేర్ చేస్తాను. సో అన్నీ కూడా వినండి. అలాగే నాకు లలితమ్మ తల్లి కాకినాడలో మంచి అమ్మనిచ్చినందుకు అమ్మకు నేను శతకోటి వందనాలు నేను చేస్తూ ఉన్నానన్నమాట అమ్మవారికి. ఈ యొక్క ట్రిప్పును నేను నిజంగా నా జీవితంలో నేను స్వర్ణాక్షరాలతో రాసి పెట్టుకోవాలండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అందరూ అన్నారనమాట, మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి. కానీ మేము ఏ ఇబ్బంది పడకుండా ఆ లలితమ్మ తల్లి మమ్మల్ని దగ్గరుండి చూసుకొని మరి అన్నీ చూపించి పంపించడం అన్నది ఇది అందరికీ జరిగే విషయం కాదు. సో ఆ అమ్మ నాకు సాక్షాత్తు దర్శనం ఇచ్చింది. సో అమ్మ ఉన్నందువల్లే నాకు అన్నీ మంచి జరిగాయి. సో ఇక్కడ నుంచి కూడా నాకు అన్నీ మంచి జరుగుతాయని ఆశిస్తున్నాను. సో నాకు నా దసరా నవరాత్రులు అప్పటి నుంచి అమ్మ వదలట్లేదు నన్ను, నేను కూడా అమ్మని వదలట్లేదు అనమాట. సో అమ్మని గట్టిగా పట్టేసుకున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా లలితమ్మ తల్లిని గట్టిగా పట్టుకున్నారంటే, మీరు కొంచెం పట్టుకున్నారంటే చాలండి, మిగతాదంతా అమ్మే పట్టేసుకుంటుంది. ఆటోమేటిక్గా మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటుంది. మీరు కూడా ఈ అనుభవాన్ని మీరు పొందాలి. అమ్మ అనుభవం, అమ్మ మనల్ని చూసుకుంటే ఎలా ఉంటుంది అన్నది మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అమ్మని ఆరాధించండి. నిజం చెప్తున్నా నేను. మా అక్క ప్రతి సంవత్సరం చేసేదన్నమాట నవరాత్రులు. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. కానీ ఇంత అద్భుతంగా నాకు అమ్మ ఇంత ఫలితాన్ని ఇస్తుందని నేను కలలో కూడా అనుకోలేదన్నమాట. నేను నిజం చెప్తున్నానండి, అమ్మ అని పిలిస్తే చాలండి, పలికే తల్లి ఒక లలితమ్మ మాత్రమే. లలితమ్మే కాదు, ఏ అమ్మైనా సరే పిలిస్తే పలుకుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా అమ్మని ఆరాధించండి. ఇప్పుడు మన లక్ష్మి అక్క పాట పాడింది అని చెప్పాను కదా, లక్ష్మి అక్క పాటని అలాగే ఈ చిట్టి తల్లి సంగీతాన్ని విందాం అందరం కలిసి. పాడండి. వేలు భక్తులు నీకు, వేలు పూజలు నీకు, వేలు భక్తులు నీకు, వేలు పూజలు నీకు, వేలు మృక్కులు నీకు, వేలు మృక్కులు నీకు. నీలోన నేనొక్క నెరసునైనా కాను, నీలోన నేనొక్క నెరసునైనా కాను. ఇవిగో పోవులు స్వామి, ఇవిగో లాజలు
సో విన్నారు కదండి వీళ్ళ పాటలు ఎలా ఉన్నాయి, చిన్ని తల్లి సంగీతం ఎలా ఉందన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. తన వాయిస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చిట్టి తల్లిది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.